GIS ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము డిజాల్వ్ టూల్ ఎలా యూజ్ చేస్తాం ఆర్జిఎస్ ప్రోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నా దగ్గర తెలంగాణది స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ బౌండరీ ఉంది. ఓకే, సో ఈ స్టేట్ బౌండరీ అన్నిటిని డిస్ట్రిక్ట్ బౌండరీస్ అన్నింటిని కలిపేసి నేను సింగిల్గా స్టేట్ బౌండరీస్ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ నా దగ్గర లేదు. ఓకే, నా దగ్గర ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్ బౌండరీస్ ఉన్నాయి, కానీ నాకు సింగిల్ ఫైల్ కావాలి. సో దానికి మనం ఏం చేస్తాము, డిజాల్వ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో అనాలిసిస్లోకి వచ్చి టూల్స్లోకి వచ్చి ఇక్కడ డిజాల్వ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి అగ్రిగేట్స్ ఫీచర్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫైడ్ అట్రిబ్యూట్స్ అని వస్తుంది. అంటే అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని డేటా కంప్లీట్గా వర్క్ చేస్తుంది అనమాట, సింగిల్ ఫైల్గా చేస్తుంది. సో మన ఇన్పుట్ ఫీచర్ తీసుకోండి. ఓకే, ఇన్పుట్ తీసుకున్నాను, అవుట్పుట్ సేమ్ ఫోల్డర్లో వదిలేస్తున్నాను. ఓకే, సో మనం ఏ డిజాల్వ్ ఫీల్డ్ ఏది యూజ్ చేయాలని చూడాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మీకు డేటా అంతా యూనిక్గా ఉండాలి, ఏది కూడా డిఫరెన్స్గా ఉండకూడదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రతి డిస్ట్రిక్ట్ నేము డిఫరెంట్ నేమ్ ఉంటుంది కాబట్టి. కానీ స్టేట్ మాత్రం ఒకటే. ఓకే, స్టేట్ నేమ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇది యూనిక్ డేటా, ఇది యూనిక్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం సింగిల్గా మనం మర్జ్ చేస్తాం అనమాట అన్ని పాలిగన్స్ని. ఓకే, సో టూల్స్ డిజాల్వ్లోకి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ అవుట్పుట్ ఫైల్ సేమ్ పాత్రలో వదిలేస్తున్నా. డిజాల్వ్ ఫీల్డ్ ఏది, సో ఇక్కడ నేను స్టేట్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. అలాగని నేను ఇక్కడ తీసుకోలేను. ఇది డిస్ట్రిక్ట్ నేమ్ తీసుకుంటే మళ్ళీ సేమ్ ఫైల్ వస్తుంది. ఓకే, స్టేట్. సో ఇది బై డిఫాల్ట్గా వదిలేసేయండి. మన స్టాటిస్టిక్స్ అవసరం ఉంటే చేసుకుంటాం, లేకపోతే లేదు. జనరల్గా ఇది డిఫాల్ట్గా వదిలేసేయండి. రన్ అనండి, సింపుల్. సో ఇప్పుడు మనకి ఒక సింగిల్ పాలిగన్ అనేది క్రియేట్ అయింది, చూసారా. చూడండి, సింగిల్ పాలిగన్ క్రియేట్ అయింది. ఓకే, సో అంతకీ మనం ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది సింగిల్ ఫైల్ కింద వస్తుంది. అట్రిబ్యూట్స్ కూడా చూద్దాము. అట్రిబ్యూట్స్ చూస్తే చూడండి, సింగిల్ డేటా ఉంది, స్టేట్ మొత్తం తెలంగాణ వచ్చింది. సో ఈ రకంగా మనము డిజాల్వ్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఈ ఇయర్లో చేస్తున్న లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. సో అందరికీ 2025 బాగా గడిచింది అని అనుకుంటున్నాను. ఇక మీదట 2026 కూడా బాగా గడవాలి, అన్నీ శుభంగా జరగాలి, అంత మంచి జరగాలి, కెరియర్లో అందరూ బాగుపడాలి, అందరూ ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఈ ఇయర్లో ఏదైనా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, బట్ థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సహాయ సహకారాలు, మీరు సబ్స్క్రైబ్ చేయబట్టే నేను ఛానల్ని ఇంత దూరం లాక్కొని వచ్చాను. ఇక మీదట కూడా కంటిన్యూగా నేను అప్డేట్స్, వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను. అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇస్తూ ఉంటాను. పోల్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ నాలెడ్జ్గా. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇంక మీదట ఇంకా కావాలి. సో ఇంకా ఎక్కువగా నేను వీడియోస్ చేస్తాను, షార్ట్ కట్స్ ఇస్తాను. మనం ఇక మీదట చాలా ఎక్కువ కొత్త టూల్స్ తెలుసుకుందాము. ఎందుకంటే ఆర్జిఎస్ ప్రోలో చాలా కొత్తగా ఉంటాయి. నేను ఓన్లీ బేసిక్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఓవర్ ద పీరియడ్ చాలా కొత్త అన్ని కవర్ చేస్తాను ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ.